పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది అండ్ గోల్డ్ రేట్ పెరుగుతుందా తగ్గుతుందా? వచ్చేది శ్రావణ మాసం, ఆల్రెడీ ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది. ఇంకా శ్రావణ మాసం వచ్చింది అంటే ఆడవాళ్ళందరూ కూడా లక్ష్మీ దేవతకి పూజ చేస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో ఇప్పటి నుంచే బంగారం కొనుక్కోవాలని ఆలోచిస్తారు. సో మరి ఇది రైట్ టైం ఏనంటారా? ఎలా చూడాలి? వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ గోల్డ్ లో ఈ రోజు ఏంటంటే చాలా చాలా ముఖ్యమైన విషయాలు నిన్న తెలిసాయి. సో నిన్న అమెరికన్ సిపిఐ ఇండెక్స్ డేటా కూడా మార్కెట్ లోకి ఇష్యూ చేశారు. ముఖ్యంగా ఏంటంటే నిన్న మనం చూసుకుంటే గోల్డ్ మార్కెట్ లో ఎలాంటి కైండ్ ఆఫ్ మూవ్మెంట్ ఉండింది అంటే అది ఒకలాంటి కైండ్ ఆఫ్ నెగటివిటీ అనేది దాంతో స్టార్ట్ అయ్యింది. సడన్ గా ఏం జరిగింది తర్వాత అంటే ఇమీడియట్ గా మార్కెట్ లో ఒక పెద్ద మూవ్మెంట్ వచ్చింది. సాయంత్రం 6 గంటలకి న్యూస్ కాబట్టి బేసిక్ గా అది ఇష్యూ చేసే వారికే తెలిసి ఉంటుంది. కానీ అది ఆయన ఎక్కడో ప్రపంచంలో కూర్చొని ఉంటాడో లేదు కదంటే ఇండియాలో కూడా ఇష్యూ చేసేటప్పుడు ఇండియాలో వారు ఎక్కడ ఉంటారు, ఎవరు అసలు ఇష్యూ చేసేది అన్న విషయం ఎవరు తెలియదు. కాబట్టి ఒకవేళ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటే మనం కూడా తెలుసుకుందాం అని చెప్పేసి. కానీ నిజంగా అలాంటి న్యూస్లు అఫ్ కోర్స్ ఎంతమంది అయితే నాకు తెలుసు, నాకు ఇది ఐడియా ఉంది, మార్కెట్స్ పెరుగుతాయి అంటే ఒక్కొక్క రోజు పెరగచ్చు నిజంగానే న్యూస్ వచ్చిన తర్వాత. బట్ మిగతా రోజుల్లో వాళ్ళు చెప్పొచ్చు బాగా పడిపోతుంది న్యూస్ వల్ల అంటే పడిపోవచ్చు కూడా. బట్ అలా ప్రతిసారి జరగదు. అది ఒక లక్కీ లాటరీ అన్నమాట. న్యూస్ ని నమ్మేసేసి వాళ్ళు ఎవరైనా ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే కష్టం అండి. ఎందుకంటే ప్రతిసారి డబ్బులు రావు అనమాట అలాంటి న్యూస్ ని నమ్మడానికి. సో కాబట్టి నిన్న జరిగింది ఏంటంటే పడిపోయే గోల్డ్ కాస్త సడన్ గా ఒకలాంటి కైండ్ ఆఫ్ బిగ్ షాట్ ఇన్ ది ఆర్మ్ అని చెప్తారు. అంటే రాకెట్ స్పీడ్ లో లిటరల్ గా అది స్పేస్ ఎక్స్ రాకెట్ అంటారా, నాసా రాకెట్ అంటారా, మన ఇండియాలో ఉన్న లైక్ మన స్పేస్ ఇస్రో వాళ్ళ రాకెట్ అంటారా, ఆ స్పీడ్ లో ఒకటేసారి పెరిగింది. జరిగింది ఏంటంటే 1,40,000 రూపాయలు దరిదాపుల్లో ఉన్న బంగారం కాస్త చూసుకుంటే నిన్న 1,43,000 విత్ ఇన్ 1 minute 3,000 రూపాయలు ఒక్క నిమిషంలో పెరిగింది. అండ్ దాదాపు అలాగే వేరే కమోడిటీస్ లో కూడా చాలా స్పీడప్ వచ్చింది. అండ్ సిల్వర్ గురించి చాలా ముఖ్యమైన విషయము ఇవాళ మాట్లాడుకోబోతున్నాము సిల్వర్ వీడియోలో. సో ఈ గోల్డ్ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా 50% నాలెడ్జ్ మీకు గోల్డ్ వీడియోలో అందుతుంది. ఎందుకంటే సో తోడుబుట్టు కాబట్టి తోడుబుట్టిన దాన్ని ఖచ్చితంగా మనం పట్టించుకోవాలి. అది సిల్వర్. సో అక్క చెల్లెళ్ళు అనమాట గోల్డ్ అండ్ సిల్వర్. సో ఖచ్చితంగా మీకు ఇక్కడ ఒక 50% నాలెడ్జ్ అందుతుంది. మిగతా 50% మీరు అక్కడ మిస్ అయ్యారంటే ఖచ్చితంగా హాఫ్ నాలెడ్జ్ ఇస్ వర్స్ దెన్ ఇగ్నోరెన్స్. అంటే దాని అర్థం ఏంటిది? మీరు ఓన్లీ గోల్డ్ వీడియో చూస్తే నాకు చాలే, అది అనవసరమైన ఇన్ఫర్మేషన్ అనుకునే వాళ్ళందరికీ కూడా ఒకటి మాట చెప్తా. లెర్నింగ్ కి ఎప్పుడన్నా మనం విలువ ఎప్పుడు ఇస్తామంటే ఎప్పుడైతే డబ్బులు కట్టి మరి నేర్చుకుంటాం. డబ్బులు కట్టి నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ప్రతిదీ డీప్ గా వెళ్ళి మరి అడిగి మరి అడిగిందే ఇంకొకసారి అడిగి కూడా నేర్చుకుంటారు. కానీ అదే ఫ్రీగా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మేము ఇస్తున్నాం కదండి, ఫ్రీగా మీకోసం వీడియోస్ చేసిస్తున్నాము, ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేసిస్తున్నాను, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పరంగా మీరు అందరు నేర్చుకుంటారని చెప్పేసి మనం చెప్తున్నాం కదా. సో చాలా మంది ఏంటంటే నాకు అది అవసరం లేదు అనుకున్న వాళ్ళు ప్రెషస్ మెటల్స్ బిజినెస్ లో ప్రెషస్ మెటల్స్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక కాషన్ అలర్ట్ అన్నమాట. దయచేసి సిల్వర్ వీడియోని మిస్ అవ్వకండి. ఆర్ సిల్వర్ వీడియో ఫస్ట్ చూసారంటే గోల్డ్ వీడియోని మిస్ అవ్వకండి. ఎందుకు కూడా రెండు కూడా కలుపుకుంటే మీకు ఒక 100% లాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఎందుకంటే కొన్ని ముఖ్యమైన విషయాలు ఓన్లీ సిల్వర్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆ వీడియోలో చెప్పాలి. సో అది మిక్సప్ అయిపోతుంది అనవసరంగా. లేదంటే ఇది ఒక అరగంట వీడియో అయిపోతుంది, అది చూడడానికి టైం దొరకదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ రేపు ఉన్న జనరేషన్ కి నేనైనా మనం అందరైనా కానీ పేషెన్స్ తగ్గిపోయిందండి. అరగంట సేపు మీరు మాట్లాడితే సారీ సార్ అసలు 10 నిమిషాలు మాట్లాడేటప్పుడే అసలు మనకి చాలా బోర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అదేదో నిమిషంలో చెప్పండి, 2 నిమిషాలు చెప్పండి అంటారు. అఫ్ కోర్స్ వీఆర్ కమింగ్ టు దట్ పాయింట్ ఆల్సో. అతి త్వరలోనే మనము బేసిక్ గా ఏంటంటే అలాంటి కైండ్ ఆఫ్ షార్ట్స్ అండ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. బట్ డీటెయిల్డ్ అనాలిసిస్ దేన్ని అంటారంటే వెన్ ద డెవిల్ ఈస్ దేర్ వేర్ ద డెవిల్ ఈస్ దేర్ ఇన్ ద డీటెయిల్ అన్నమాట. సో డీటెయిల్ గా ఏదైనా వీడియో మనం చేస్తే ఏమవుతుందంటే మీకు నేర్చుకునే అవకాశం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. కొన్ని పదాలు మీకు అర్థం కాకున్నా గానీ అవి కాస్త ఆ వీడియో డీటెయిల్ వీడియోలో వింటూ ఉంటే ఏమవుతుందంటే అది మీకు అలవాటైపోయి అర్థమవుతుంది. సో డెవిల్ ఇన్ ద డీటెయిల్స్ అన్నాక దాని అర్థం ఏంటంటే మీరు లోపల దాగున్న ఆ రహస్యమైన విషయాలు ఏమైనా ఉంటే ఇంపార్టెంట్ విషయాల్లో లైక్ న్యూస్ లో ఒక టాపిక్ వచ్చిందండి, అది మనకు అర్థం అవ్వట్లా, ఆ డీటెయిల్ వీడియో చూస్తే మీకు అది కాస్త మీరు క్లియర్ గా క్లారిటీ వచ్చేస్తుంది మీకు. సో అందుకే
ఒక 10 నిమిషాల లోపే, ఎక్కువ కాదు, లైక్ 10-12 నిమిషాల లోపే మనము అలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము ఎవ్రీ డే. అంటే ప్రపంచంలో ఉన్న వందలాది న్యూస్ ఛానల్స్ ఇంక్లూడింగ్ ఇండియాతో కలుపుకుంటే ఇవన్నీ కూడా ఒక చిన్న క్యాప్సిల్లో మీకు తీసుకురొచ్చేసి మీకు ఇద్దాము. సో దట్ మీరు ఈజీగా దాన్ని అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో మనం ఈ ప్రయత్నం స్టార్ట్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే గోల్డ్ నిన్న క్రియేట్ చేసిన హ్యావాక్, అంటే అలాంటి కైండ్ ఆఫ్ రైజ్ ఏదైతే వచ్చిందో సడన్ గా చాలా మంది షాక్ అయ్యారు. అయ్యో సార్, ఈ న్యూస్ మనకు ముందే తెలియదా, మనము ముందే కొనుక్కోవచ్చు కదా అంటే, న్యూస్ చెప్పేవాడికే ఐడియా ఉంటుంది. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే చాలా మందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. వాళ్ళే కొట్టుకొని చేస్తున్నారు అక్కడ. నాకు ముందు తెలిస్తే నేను కొనుక్కుంటాను గోల్డ్, లేదంటే అమ్ముకున్నాను గోల్డ్ అని చెప్పేసి. సో అలాంటి సమయంలో మనకి ఎక్కడి నుంచి వస్తుందండి బాబు. బట్ వీ కెన్ డూ వన్ థింగ్. మనం ఏం చేయొచ్చు అంటే, ఆ న్యూస్ తో పాటు, అంటే న్యూస్ ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్ లో ఒక భాగం అనమాట. సో మనం ఏం చేయొచ్చు అంటే, సాఫ్ట్వేర్ లో లైక్ గూగుల్లోకి వెళ్తే మీరు 1,00,000 చార్ట్స్ ఉన్నాయండి వేరే వేరే వెబ్సైట్స్ లో. అందులో చార్ట్స్ లో కొన్ని ఇండికేటర్స్ వాడేసి, కొన్ని మన సొంత ఫార్ములాస్ పెట్టేసేసి దాన్ని ఇండికేట్ చేసుకొని మనం ఒక నిర్ణయానికి రావచ్చు. ఒక విషయం చెప్తా. న్యూస్ వచ్చింది నిన్న సాయంత్రం అండి. ఒక నిజం చెప్పబోతున్నా, విషయం కాదు ఇది, నిజం. అర్థం చేసుకుంటా వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద అడ్వాంటేజ్ కాబోతుంది. అదేంటో మీరందరూ జాగ్రత్తగా వినండి. జరిగింది ఏంటంటే, న్యూస్ రావడం మాత్రం నిన్న సాయంత్రం 6 గంటలకండి. కానీ మొన్న రాత్రి, అంటే ఇవాళ మనం బుధవారం రోజున ఈ వీడియో చేస్తున్నాం కదండి, 15వ తేదీన ఇవాళ. సో 13th మండే రోజున నైట్ 11:30కి మార్కెట్ క్లోజ్ అయ్యే టైంలో గోల్డ్ అండ్ సిల్వర్ ఒక చిన్న ఇండికేషన్ ఇచ్చిందండి. ఆ ఇండికేషన్ ని తర్వాత ఎందుకబ్బా ఇంత ఫాస్ట్ గా పెరిగింది, ఈ న్యూస్ పాజిటివ్ న్యూస్ నిజంగానే అందరు అడిగినట్టుగానే మనకు కూడా ముందే తెలిస్తే బాగుండు కదా. చాలా మందికి ఆ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనము ఇవ్వచ్చు, వీడియోలో చెప్పొచ్చు, ఆర్ ఖచ్చితంగా మనం ఇలాంటి కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇంకా పెంచుకోవచ్చు. జరిగింది ఏంటంటే, సోమవారం రాత్రి 11:30 సమయానికి, అంటే 11 to 11:30 మధ్యలో 11:05, 11:10, 11:15, 11:20, 11:25 వరకు చూసుకుంటే, ఆ టైం వరకు మీరు మేలుకొని ఒకవేళ ఉంటేలే, ఆ టైంలో మీకు తెలిసేది గోల్డ్ నెక్స్ట్ డే పెరగబోయేది అండ్ బాగా పెరుగుతుందన్న విషయం కూడా మీకు అక్కడ ఇండికేటర్ లో తెలుసు. దిస్ కేమ్ యాజ్ అ షాక్. నిజంగా నేను కంప్లీట్ గా, అసలు నిజంగా చెప్తున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి మనం డైలీ చేస్తున్నాము, చూస్తున్నాము. అయితే న్యూస్ ఉన్నా ఉండకున్నా రాత్రికి 11 గంటలకి మనకు కొన్ని ఇండికేషన్స్ వస్తాయి నెక్స్ట్ డే మార్కెట్ ఎలా ఉండబోతుందని. జనరల్ గా ఎవ్రీడే రాదు, ప్రతిరోజు వస్తుందేమో, అయ్యో సార్ ఇలా చెప్పారు కదా అని చెప్పేసి కాదండి, ఎవ్రీడే రాదు. బట్ కొన్ని రోజులు ఉంటాయండి వారంలో, రాత్రికి 10:30 నుంచి 11, 11:15 మధ్యలో కొన్ని మంచి ఇండికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ డే మార్నింగ్ బాగా పెరగబోతుందా, బాగా పడబోతుందా అన్న విషయం మనకు ఈ రోజు రాత్రికే తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ డే సంగతి ఏం చేయబోతుందని. అంటే వారంలో మీకు 5 రోజులు మార్కెట్, సోమవారం నుంచి శుక్రవారం ఉన్న వరకు కనీసం 3 నుంచి 4 రోజులు మాత్రము మీకు ఈజీగా ఐడియా ఉంటుంది. దాని గురించి వరీ నాట్. ఓకేనా? సో అలాంటి విషయాలు కూడా తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అందరికీ వీడియోలో త్వరగా ఆ ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి మనము ప్రయత్నిద్దాము రేపటి నుంచి. ఇవాళ నుంచి ఎందుకు కాదంటే, బ్యాంక్ నిఫ్టీలో వచ్చింది అండ్ పెరుగుతుందని చెప్పేసి నిన్న 3-3.5 మధ్యలో. సో కాబట్టి ఇవాళ బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగింది. సో కాబట్టి మనం గోల్డ్ అండ్ సిల్వర్ గురించే మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటాం కాబట్టి ఈ వీడియోలో ఖచ్చితంగా నేను అఫ్ కోర్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా నేను స్టార్ట్ చేయబోతున్నాను అతి త్వరలోనే. సో మీకు ఒక బోనస్ లాగా అవుతుందన్నమాట. ఈక్విటీ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈక్విటీ మార్కెట్ ఇండెక్సెస్ ఎలా ఉండబోతున్నాయి, నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి. సో వీ విల్ ట్రై అండ్ బ్రింగ్ దట్ నోట్ టు యూ అన్నమాట. సో అలాంటి ప్రాబ్లం ఏంటంటే అండి, మార్కెట్ 9 స్టార్ట్ అవుతాయి ఈక్విటీ మార్కెట్స్. గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది 9 గంటలకి. కానీ మీకు వీడియో ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అందింది అనుకోండి, లాభం లేదు. సో నేనేమంటానంటే 3:30కి మార్కెట్ క్లోజ్ అవ్వగానే ఈక్విటీ షేర్ మార్కెట్ లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సంగతి తెలుసుకోవాలి అంటే 3 o'clock కి కాల్ చేయండి. 3:30 ముందు చెప్పేస్తారు. సో దట్ యూ కెన్ ప్లాన్ ఫర్ యువర్ డే ఫర్ ద నెక్స్ట్ డే ట్రేడ్ అనమాట. రేపటి రోజు కోసం మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అయితే వీడియోస్ మాత్రం మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం వస్తుంది. ఆ వీడియోస్ మాత్రం మిస్ అవ్వద్దు. సో మీరేంటంటే జస్ట్ ఇన్ కేస్ మీరు లేట్ గా చూసారనుకోండి, మేము మార్కెట్ ముందు ఇచ్చినా గానీ మీరు చూసుకోవాలి కదా, మీకు గుర్తుండాలి కదా. మీ పనుల వల్ల, మీ బిజీ ప్రపంచం వల్ల మీరు మర్చిపోవచ్చు ఒక్కొక్కసారి. సో అలాంటప్పుడు నేనేమంటానంటే, మీరు డైలీ నాకు కాల్ చేస్తూ ఉండండి. ఎవరిక్కడ విసిగించగారు అండ్ ఎవరిక్కడ విసుక్కోరు కూడా. మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని కాల్ చేయండి. ఎందుకంటే మీరు సీరియస్ గా ఉన్నారు పెట్టుబడి విషయంలో, నేర్చుకునే విషయంలో. కాబట్టి అలాంటివి అప్డేట్స్ నేను మీకు అందజేస్తాను. సో రెగ్యులర్ గా ఏంటంటే
గోల్డ్ లో ఈ రోజున మనము అప్డేట్ చూసుకుంటే స్పాట్ మార్కెట్ ధరల్లో ఎలా ఉంది మార్కెట్ ధర అన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది. జస్ట్ టేక్ లుక్ అట్ ఇట్. సో ఇది గోల్డ్ మార్కెట్ అండి. ఇవాళ చూసుకుంటే 77 రూపాయలు పెరిగింది, 14,357. అండ్ విదాట్ చూసుకుంటే మనకి ఇవాళ ఇంట్రాడేలో కాస్తంత 600 రూపాయలు మైనస్ లో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి గోల్డ్ మనం చూసుకుంటే. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎస్ యూ కెన్ ఫైండ్ అవుట్ ది ఇంట్రాడే లెవెల్స్, ఏదైతే రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ ఉందో అది ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, రికమెండేషన్స్ కానే కావు. సో చూడండి, రెసిస్టెన్స్ 1 చూసుకుంటే 1,43,400, 1,44,748 రూపాయలు, 1,45,891 రూపాయలు. సో సపోర్ట్ లెవెల్స్ చూసుకుంటే 1,40,909, 1,39,766, 1,38,418. సో ఈ అప్డేట్స్ అన్ని చూసారు కదా. గోల్డ్ చాలా పెద్ద మూవ్మెంట్ ఉంటుంది. సాయంత్రం న్యూస్లు ఏవో ఒకటి వస్తుంటాయి 5 నుంచి 9 మధ్యలో. కాల్ చేయండి, ఇమ్మీడియట్ గా మీకు అవన్నీ తెలియజేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.